భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1342 పాయింట్లు తగ్గి 76,863 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. 394 పాయింట్లు తగ్గి 23,866 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1215 పాయింట్లు తగ్గిపోయింది. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ తో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1342 పాయింట్లు తగ్గి 76,863 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. 394 పాయింట్లు తగ్గి 23,866 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1215 పాయింట్లు తగ్గిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు సిద్ధంగా ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే మనం ట్రెండ్ చూస్తున్నాం. ఒకసారిగా చూసినట్లయితే 394 పాయింట్లు తగ్గి 23,866 వద్ద నిఫ్టీ ముగిసింది. అంటే ఎలా చూడాలి? అంటే యుద్ధం ఎఫెక్ట్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకోవచ్చా? యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది అనుకున్నటువంటి పాయింట్ అది 24,200 స్థాయి ఆల్రెడీ పరీక్షించి ఉంది. సో అయితే 24,000 స్థాయిని కూడా కోల్పోతుందని ఊహించలేదు. ఎప్పుడైతే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర పెరిగి $90 పర్ బ్యారెల్ పెరిగిందో మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయిందని చెప్పొచ్చు. దాంతో నిఫ్టీలో మనం ఈ కరెక్షన్ చేస్తూ ఉన్నాం. 24,000 స్థాయిని కోల్పోవడం మాత్రం కొంతవరకు బ్యాడ్ అని చెప్పొచ్చు. టోటల్ గా నిఫ్టీలో 41 స్టాకులు నష్టపోతే 9 స్టాకులు మాత్రమే లాభపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 24,000 స్థాయిని డేలో తిరిగి పుంజుకునేదాకా కూడా మార్కెట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు యుద్ధం ఒకవైపు మనం చూస్తున్నట్లయితే ముగిసేలా కనిపించట్లేదు. ఒకవైపు స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ ఇలా ఉంది నష్టాలతో. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 24,000 స్థాయి ఏదైతే మనకి మార్కెట్ దిగిందో నెక్స్ట్ 23,600 స్థాయిల వద్ద మద్దతు ఉంది. ఆ మద్దతు కూడా కనుక కోల్పోయినట్లయితే ఈ వారంలోని 23,000 స్థాయి దాకా నిఫ్టీ పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ తో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1342 పాయింట్లు తగ్గి 76,863 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 394 పాయింట్లు తగ్గి 23,866 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1215 పాయింట్లు తగ్గిపోయింది.